నా ఫ్రెండ్ ఒక నలుగురు మనుషుల్ని వాడి చేతి కింద పెట్టుకొని విజయవాడలో ఇట్లా కాంట్రాక్ట్స్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు. సో వాడి దగ్గర ఒకరోజు వ్లాగ్ చేద్దాం అనిపించింది, అందుకే వచ్చాను. ప్రజెంట్ వాడు వర్క్ చేసే సైట్లోనే ఉన్నాను. చూద్దాం ఎట్లా ఉంటుంది వాడు వర్క్, ఎలా మాట్లాడతాడు, ఆ బీహార్ వాళ్ళతో లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేస్తాడు అనే విషయాలు. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాడు హిందీ మాట్లాడుతుంటే, చాలా ఫన్నీగా. బట్ ఏదేమైనా చాలా గ్రేట్ కదా. ఏమీ తెలియకపోయినా కూడా మనుషులతో వర్క్ చేయించుకోవడం అంటే దానికి తెలివితేటలు చాలా ఉండాలి. సో అదనమాట సంగతి. సో బ్యాక్లో కనపడే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, సో దీంట్లో వాడికి కాంట్రాక్ట్. మనం చూస్తున్నాం కదా, పైన మిషన్ నుంచి కిందకి ఆ తాడు లాగుతున్నారు. సో ఆ తాడు ద్వారా ఇక్కడ ఫిల్ చేసిన ఇసుక ఏదైతే ఉందో దీన్ని ఆ ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎగ్జాక్ట్గా తెలియదు, సో దీంతో ఆ హౌస్కి అవసరమైన రూమ్స్కి ఎంత ఇసుక అవసరమో ఇసుక మొత్తం దీంట్లో షిఫ్ట్ చేస్తారనమాట. చూద్దాం. పైన 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ 1 2 3 4 5 5th ఫ్లోర్ నుంచి మిషన్ కిందకైతే లాగుతున్నారు. సో మనోడు ఆల్రెడీ ఇసుకని ఫిల్ చేసి పెట్టాడు దీంట్లో. దానికి ఇప్పుడు అలా కనెక్షన్ ఇచ్చేసి అట్లా లాగుతారనమాట. సో అలా మిషన్ హెల్ప్తో ఇసుకని ఎన్ని ఫ్లోర్లకైనా మనం లాగొచ్చంట. మిషన్తో సక్సెస్ఫుల్గా ఇక్కడ వాడు వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నాడు. మంచి కాంట్రాక్టర్స్ని పట్టుకొని బాగా వర్క్ చేసే కుర్రాలని పెట్టుకొని తెలివితేటలు బాగా ఎక్కువే మా ఊడికి. భయ్యా आपका नाम क्या है? उल्लू. उल्लू गुल्लू. कहाँ से आए आप? ओडिशा से. ఇక్కడ మనోడి చేతిలో రిమోట్ ఉందన్నమాట. రిమోటింగ్ కంట్రోల్తో అది స్లోగా లాక్కొని వెయిట్ని అక్కడ మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటారు ఇంకో దాంట్లో. ఇంకా పైకి లాగిన ఇసుకని ఇలా ట్రాలీలో పోసుకొని అలా ట్రాలీలో తీసుకొచ్చి ఇట్లా హౌస్ ఏ ప్లాట్ అయితే ఉంటుందో ఆ ప్లాట్లోకి అట్లా కుర్రోడు తీసుకొస్తాడనమాట. ఇలా తీసుకొచ్చి ఇట్లా లోపలికి ఇట్లా సో ఇలా లోపల తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేస్తారు. ఏంటయ్యా రవీంద్ర, ఎలా జరుగుతుంది వర్క్? బాగా జరుగుతుందా? ఎక్కడ నేర్చుకున్నావురా హిందీ? వీళ్ళ దగ్గర నేర్చుకున్నావా? జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి మిషన్ని, లేదంటే తెగిపోతాయి అనుకుంటా తాళ్ళు. సో भैया वो एक बार तो देखो, वो एक क्या रिमोट है क्या? वो रिमोट ఓకే. మళ్ళీ ఆ ఖాళీ బుట్టని, అరే దాన్ని ఏమని పిలుస్తారు? బుట్ట. దాన్ని మరి అలాగే కిందకి పంపిస్తే మనోడు మళ్ళీ అలాగే కింద రిసీవ్ చేసుకుంటాడు, మళ్ళీ కింద ఫిల్ చేస్తాడు ఇసుకని. సో వాడైతే ప్రతి రూమ్లో అంటే ఇట్లా గోడల మీద నెంబర్ వేసి పెడతాడు. సో ఏ రూమ్లో ఎంత ఇసుక లోడ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇసుక లోడ్ చేసిన తర్వాత వాళ్ళు టైల్ చేస్తారు కాబట్టి, అంటే బీహార్ వాళ్ళకి గుర్తుండాలని చెప్పి రాసి పెడుతుంటాడు. వాడికి తెలివితేటలు ఎక్కువ. ఇదన్నమాట. ఈరోజు జస్ట్ వాడితో ఒక లాగ్ లాగా చేద్దామని చెప్పేసి వచ్చాను నేను. సో ఇలా ప్రతి గోడ మీద రాసి పెడతాడు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎక్కడ తప్పులు జరగకుండా వర్క్ అని చెప్పేసి. సో అది బెస్ట్ ఫ్రెండ్స్. హిందీ ఆతా హై ఆప్కో? थोड़ा थोड़ा आपका आता है. एक बार इधर आओ रे. आड़ी हिंदी लैंग्वेज मामूలుగా లేదయ్యా. एक बार इधर माय फ्रेंड्स. आपका फ्रेंड्स. 3 years. ఓకే, 3 సంవత్సరాల నుంచి నీ దగ్గర పని చేస్తున్నారు. 3 years. ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళని? बाने होंगे. आपको कैसे लगा रहे? अच्छा लगे. वो कैसे बात करे, वो आपको कैसे सपोर्ट करे? वो बहुत अच्छा है. మై ఫ్యామిలీ మెంబర్స్. ఆదివారం వచ్చింది అనుకో, మన ఇంటికి వస్తారు. ఓకే. చికెన్, మటన్. మండే టు శనివారం. ఓకే. వీక్ డేస్ వర్క్. సండే छुट्टी में क्या करेगा आप लोग? चिकन, मटन. मंदू नहीं, ओनली फूड. दारू नहीं पीते आप लोग? नहीं. क्यों?
आपको पसंद है ये पसंद है ये अच्छा ఓకే మామూలు లేదన్నమాట అయితే వారం ఇదేనా నువ్వు చెప్పిన మిషన్ ఇదే మిషన్. ఎంత పడింది ఇది ఇట్లా మరి ఈ మిషన్తో స్టార్ట్ చేసావు అనమాట విజయవాడలో లైఫ్ సో ఎలా చేస్తున్నావు అట్లా బాగానే ఉంది ఇప్పటికైతే. ఓకే ఈ మిషన్తో ఏమేం చేయొచ్చు ఈ మిషన్ తోటి ఆ. ఇసుక, ఆ. టైల్స్, ఆ. సిమెంట్, మ్మ్. ఇక వస్తువులన్నీ ఏమన్నా సంథింగ్ బాగా బరువుగా ఉండే వస్తువులు బరువు ఉండే వస్తువులు ఈ మిషన్ తోటి షిఫ్ట్ చేస్తాం. ఎన్ని ఫ్లోర్లైనా వాడకచ్చా ఇది ఎన్ని ఫ్లోర్లైనా వాడచ్చు. ఎన్ని ఫ్లోర్లకైనా వాడచ్చు ఫ్లోర్లైనా వాడచ్చు. ఓకే మరి ఏంది మిషన్ ఏమో చూడటానికి పెద్దగా ఉంది ఎలా బిగించారు ఇది ఇది మిషన్లు అంటారు ఇట్లా. మంకీ మిషన్లో మంకీ మిషన్లో ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఈ సైట్ అయిపోయిందంటే మన దగ్గర హిందీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మనం చెప్పేస్తే మొత్తం పార్ట్ లైన్ ఒకటి తీసి ఇంకో సైట్లో బిగిస్తారు. మరి దీంట్లో బరువు ఉంటుందా మిషన్ ఉంటుంది. ఉంటుంది ఓకే ఏది ఎక్కువ బరువు ఉంటుంది మిషన్లో ఈ బాక్స్ ఎక్కువ బరువు ఉంటుంది. బాక్స్ ఎక్కువ బరువు ఉంటుంది బాక్స్ ఇటు సైడ్ వీల్స్, ఇటు సైడ్ ప్యానల్ బోర్డు, ఓకే ఈ మోటరు, ఓకే రూపు. ఆ రూపు ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది ఇది అది వచ్చేసి 100 అడుగులు వేసుకోవచ్చు. 100 అడుగులు 100 అడుగులు 200 అడుగులు వేసుకోవచ్చు. ఓకే సో మరి ఫస్ట్ ఈ మిషన్ కొన్న స్టార్టింగ్లో ఎట్లా ఉండే నీ లైఫ్ స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డా, ఓకే కష్టాలను ఫేస్ చేశా. ఫేస్ చేసి ఒకనొక టైంలో వదిలేద్దాం అనుకున్నా, లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ మిషన్ వల్ల 7గురిని మెయింటైన్ చేస్తున్నా. 7 కుర్రోళ్ళని మెయింటైన్ చేస్తున్నా. 7 కుర్రోళ్ళు మెయింటైన్ ప్లస్ ఫ్యామిలీ, ఇంటి దగ్గర అమ్మా నాన్న. ఓకే ఈ విజయవాడ రావడానికి కారణం ఇవే. ఇవే స్టార్ట్ ఇప్పటికి ఎన్ని మిషన్లు ఉన్నాయి నీ దగ్గర 3 మిషన్లు. నువ్వు చేసే కాంట్రాక్ట్లు కూడా పెద్ద కనపడుతున్నారుగా, పెద్దోళ్ళు అంతా పెద్ద సైట్లు. ఇప్పుడు ఈ మిషన్ని ఎన్ని ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కైనా యూజ్ చేయొచ్చా 15 ఫ్లోర్ల దాకా యూజ్ చేయొచ్చు. 15 ఫ్లోర్ల దాకా 15 ఫ్లోర్ల దాకా యూజ్ చేసుకోవచ్చు ఈ మిషన్. ఓకే ఇల్లు మంకీ లిఫ్ట్లు అంట. మంకీ లిఫ్ట్లో మంకీ లిఫ్ట్లు. ఓకే మిషన్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఇది వచ్చేసి 2 lakhs పడింది. అచ్చా ఓకే డిస్కౌంట్ ఏమి ఉండదా డిస్కౌంట్లు ఏమి ఉండవు. మనం పే చేస్తే బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ కొడతారు. బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ కొడతారు. బెంగళూరు ఈ రోజు మనం పే చేసాం అనుకో, అంటే మొత్తం పే చేయం. ఓకే 1 లక్ష రూపాయలు పే చేస్తాం అడ్వాన్స్ లెక్కలో. అప్పుడు మనకి 3 రోజులు పట్టింది మిషన్ ఇక్కడికి రావడానికి. దీనికి మళ్ళీ జిఎస్టీ కట్టాలి. 6,300 ఓకే జిఎస్టీ ఉంటాయి. రేపు సంథింగ్ మన తరపున ఏదన్నా ఇష్యూ అయ్యి ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా మనిషికి ఏదన్నా ఇబ్బంది అనిపించినా కంపెనీ వాళ్ళు భరాయిస్తారు. కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు, అంటే మనం జిఎస్టీ కడతాం కాబట్టి. ఓకే సంవత్సరానికి జిఎస్టీ కడతాను నేను. ఈ 3 మిషన్ల మీద ఒక్కొక్క మిషన్ మీద 6,300 అట్లా. సాయంత్రం పూట అందరు వర్కర్లు ఫోన్లు చేస్తారు, మిషన్ ఈ పని ఎంత చేసింది, ఈ పని ఎంత చేసింది, ఎస్కే టవర్స్ ఉంది, టవర్స్ లో ఎంత పని చేసాము అని చెప్తారు. అన్ని డైరీలో రాస్తాం. డైరీలో రాసి శనివారం పూట ఇంజనీర్లకి చెప్పేస్తాం. ఇంజనీర్ సంతకం పెడతాడు. ఇక శనివారం బిల్లు మాది. అచ్చా ఒక్కొక్క మిషన్ ఎంత పని చేసినా కూడా క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి. క్లియర్ గా చెప్పాలి. ఓకే చెప్తే ఇక దాన్ని బట్టి మన పేమెంట్. ఇది నీ ఫస్ట్ మిషనా? ఇది మన విజయవాడ వచ్చే రావడానికి కారణం ఇదే. మన ఆ మిషన్ వల్లే నువ్వు విజయవాడ వచ్చావు. ఫస్ట్ మిషన్. ఓకే నీ ఫస్ట్ సెంటిమెంట్ అనమాట. ఫస్ట్ సెంటిమెంట్ ఇది. ఓకే అదేంది దానికి పట్ట చుట్టు పెట్టారు? పట్ట అంటే ఇది మనం బట్టలు ఎట్ట వేసుకుంటాము, ఇది కూడా అట్లా కప్పుకోవాలా మిషన్ ని. ఓకే లేదనుకో ఈ వర్షం వల్ల లేకపోతే ఎక్కడన్నా సంథింగ్ ఏదన్నా చార్టేజ్ వచ్చిందో, అంటే మొత్తం ఐరన్ కదా, అట్లా షాక్, కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ పెట్టిందంటే మనిషే లేచిపోతాడు. మనిషే చనిపోతాడు. అబ్బా ఇందులో ఇది 3 ఫేజ్ అంటే అంటే 4 వైర్ వేస్తాం దీనికి. ఓకే వైర్లు ఉంటాయి. ఓకే ఈ 4 వైర్లు 3 ఫేస్లు. ఓకే ఒక నోట్లు. ఇది 3 ఫేస్ అనమాట. ఎంత లోడ్ అయినా కానీ ఓకే ఫర్ సపోజ్ 400 కేజీలు లాగింది. ఓకే ఫస్ట్ ఏకదమ్ 400 కేజీలు ఒకేసారి. ఓకే ఇగో ఆ గొలుసులు ఉన్నాయా, 4కి 4 తగిలిస్తే చాలు. అచ్చా అదేమో సింగిల్ ఫేస్. ఫస్ట్ చూపించింది సింగిల్ ఫేస్. ఓకే ఇది 3 ఫేస్. ఇంకొకటి కూడా 3 ఫేస్. సో అంటే ఒక మిషన్ తో స్టార్ట్ అయిన నీ లైఫ్ 3 మిషన్ల దాకా వచ్చింది. అయితే నీకు బాగా ఫేవరెట్ అనమాట ఇది. ఇది మై ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది దాంతోటే. ఫస్ట్ లాస్ వచ్చింది కూడా ఇదే, కానీ తర్వాత లాభాలు తెచ్చిపెట్టింది కూడా ఇదే. ఓకే సో ఈ మిషన్ ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి ఒక్క బిల్డర్కి అతని లైఫ్లో ఒకటి ఫేవరెట్ మిషన్ అనేది ఉంటుంది. ఒకటి కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇదే. ఓకే
కానీ దీన్ని చెక్కు చెదరని నేల కొన్ని 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే మంది. ఏది అది అక్కడ కనపడేదా? అది పెద్దది. ఓకే. నెక్స్ట్ అంటే ఇంకా ఆ ప్లేస్ లో కొత్తది కట్టబోతున్నా. ఆ ప్లేస్ లో కొత్తది వేస్తారు. నెక్స్ట్ మంత్ అదే ప్రాజెక్ట్. ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇది అది చేయబోతున్నావు. అది నెక్స్ట్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కనపడే బిల్డింగ్ కూడా నువ్వేనా చేసింది? అది అవతల బ్లాక్ మనం చేసాం. యువతలది కదా, అవతల బ్లాక్. అవతల బ్లాక్ మొత్తం మనమే చేసాం. లైఫ్ లో పెద్ద ప్రాజెక్ట్ ఇదేనా? ఓకే. ఈ ప్రాజెక్ట్ పెద్దది మనది ఫస్ట్ మొత్తం చూడటానికి చాలా పెద్దగా ఉందిగా. ఓకే. ఇంత పెద్ద ఇది నీ ఎన్నో ప్రాజెక్ట్ ఇది? ఇది 20లో బెస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకు అట్లా? అట్లే ఎక్కడైనా కానీ 9-8 ఫ్లోర్లు చేశా. ఇది 11. ఓకే. 11లో 10-11 ఉందా? ఆ చివర మెయిన్ వాళ్ళు. ఓకే. హైకోర్టు లాయరు, ఎంప్లాయీస్, మన నారా లోకేష్ అన్న గారి ఫ్లాట్ అది. ఆ చివర కనపడేదా? ఆ చివర ఏది? ఆ లాస్ట్ లో 10-11. 10-11. ఆహా. హైకోర్టు లాయరు అచ్చెన్నాయుడు. అది ఎక్కడ? అది 11 లాస్ట్. ఇది ఈ చివర. ఓకే. ఆ మూడో దాంట్లోనా? పైన 10-11. ఆ లాస్ట్ ది హైకోర్టు లాయరు. ఓకే. ఎందుకని 10-11 అట్లా తీసుకుంటున్నారు? ఈ రెండు డూప్లెక్స్. ఓకే. లోపల మెట్లు ఉంటాయి సినిమాలో చూపించినట్టు. అది 10-11 మొత్తం డూప్లెక్స్. ఓకే. మెయిన్ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఓకే. విజయవాడలో ఉన్న పెద్ద అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అన్నమాట. ఓకే. లోకేష్ గారు వచ్చినప్పుడు కలిసావు మరి లోకేష్ అని? ఏమన్నా? 3 సార్లు కలిసా. ఏమన్నారు? ఏమన్నా? మామూలుగా మాట్లాడాడు. ఓకే. ఫ్లాట్ జాగ్రత్త అని చెప్పాడు. ఓకే. మెటీరియల్ నీట్గా ఇవ్వమన్నాడు. ఓకే అన్న. తమ్ముడు జాగ్రత్త తీసుకో. సో నాకే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది వీడు చేసే వర్క్, ఫ్లోర్, కాంట్రాక్ట్, కుర్రోళ్ళు అందరిని చూసి. మిషన్ సక్సెస్ఫుల్గా మొత్తానికి, అంటే ఊర్లో పేరు ఎవరు తెలియదు మనకి, అట్లాంటిది ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాడంటే మామూలు విషయం కాదు. బాగానే సెటిల్ అయ్యాడు. తెలివితేటలు బాగానే ఎక్కువ ఉన్నాయిలే. 10th క్లాస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావరా? ఒక్కసారి ఫెయిల్ అయ్యావా? సో మొత్తానికి నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చింది మా ఊళ్ళో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.